అతిథిగా స్వాగతం పలుకుతున్నాము. నాయకులందరికీ కూడా స్వాగతం. నేను మాట్లాడాలా? వాళ్ళు ఎవరినన్నా ఎవరిద్దరిని మాట్లాడించండి. కౌన్సిలర్ మేడం తీసుకో. ఫోటో ఇది రాజకీయ సమావేశం కాదు. ఆయన ఆదేశించడం జరిగింది కాబట్టి నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. నాకు రెండు సబ్జెక్టు కొన్నాడు. ఏమైనా ఆడవాళ్ళు చూసి నేను నా భాగం చేయగలిగితే నేను సంతోషపడ్డా లేదా అనేది అది మీ ముందునే నాకు చాలా హ్యాపీగా ఉంది. నా భార్య ప్రిన్సిపల్ చైర్మన్ చేసినందుకు సర్వదా ఉండాలి. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇంకో విషయం ఏమంటే మనము ఈ సమాజంలో మన మహిళలు ఆకాశంలో సగం కాబట్టి ఈ జీవిత ప్రమాణంలో కూడా మహిళలు పురుషులు పెట్టే అతిథిగా ఉండాలి, లేకపోతే సమానంగా ఉండాలని చెప్పి నిరూపించడం కోసం ఈ యొక్క సమావేశం యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ రోజు మహిళలందరూ డాక్టర్ ఇంతకుముందు కాబట్టి అది పోటాలేదు. ఇక ఇప్పుడు ఎవరైనా సరే డాక్టర్లు ఏమన్నారు, ఇంజనీర్లు ఏమన్నారు, పోలీసు ఉద్యోగాల్లో కూడా ఉన్నారు. కాబట్టి మహిళలు ప్రతి ఒక్క రంగంలో ముందుండాలి, ప్రతి ఒక్క రంగంలో రాణించాలని చెప్పి సందర్భంగా రాజకీయాల్లో కూడా కాపాడే ఈరోజు మహిళా రిజర్వేషన్ల ప్రకారం ఈ రాజ్యాంగం కల్పించే హక్కు ప్రకారం ఈరోజు మహిళలు ఇంట్లో ఉండకుండా ఈ కదిరి పట్టణానికి మున్సిపల్ చైర్పర్సన్ అయింది. కాబట్టి ఆయనతో సంతోషించాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ శాసనసభ్యులందరికీ ధన్యవాదాలు. వాళ్ళందరి తరఫున మాకు క్వశ్చన్ ఉంది. వాళ్ళందరి తరఫున ఏమో కానీ వాళ్ళందరి తరఫున క్వశ్చన్ ఉంది. మీరు మున్సిపాలిటీలో వెళ్ళినప్పుడు మీ భార్య చైర్పర్సన్గా చేయగలుగుతున్నప్పుడు మీరు చేంబర్లో కూర్చోవలసి రాకుండా వేరే చోట కూర్చోవలసి వచ్చినప్పుడు ఎన్నిసార్లు మీరు తిట్టుకున్నారు? నేనే తిట్టుకోలేదు. కాబట్టి కౌన్సిల్ హాల్లో ఎవరైతే గౌరవ సభ్యులు ఉంటారో కౌన్సిల్ ఉంటారు కాబట్టి వాళ్ళే పోవాలా, వాళ్ళ భర్తలు కూడా పోకూడదు. ఇంతకుముందు కౌన్సిల్లో వేరే వాళ్ళు పోతే మేము ఆ యొక్క సాంప్రదాయాన్ని మేము మా మనసు చాలా హ్యాపీగా ఉంది. మేము అక్కడున్నా ఇక్కడున్నా మా భార్య అక్కడ ఉంది కాబట్టి మాకు సంతోషంగానే ఉంది. కాబట్టి మా ఏ రోజు కూడా బాధపడలేదని చెప్పి ఎందుకంటే నువ్వు మాట్లాడేదంటే రిజర్వేషన్లో భాగంగా రిజర్వేషన్ కాకపోతే నీ భార్యకి ఇచ్చేవాళ్ళు. రిజర్వేషన్ వచ్చింది కాబట్టి అవకాశం వచ్చింది. అదేమ్మా అవకాశం వచ్చింది కాబట్టి మనం మా ఒక సమాజంలో ఆలు మొదలు ఏ విధంగా జీవితం మేమేదో బయట తీసుకొని ఇంటిల్లిపాటి బిడ్డల్ని ఆ ఇంటి సంసారాన్ని చక్కదిద్దేది ఆడది. కాబట్టి ఆడదాన్ని మనం గౌరవించాలి. ఆడవాళ్ళనే మనకు ముఖ్యం. ఆడవాళ్ళు లేకపోతే ఈ సమాజంలో లేదు, ఈ సృష్టి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ
తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ సభ్యులు గారికి మరొకవారు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై జై బాబు, జై కందికూట. ఎంతవరకు కూడా ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎవరైతే మహిళలు ఉద్దేశించి ఒక విశ్వాసం చేస్తున్నారు కదా, వాళ్ళ ఒకసారి మాట్లాడితే చాలా వింటారు. ఆడవాళ్ళ కంటే ఆడవాళ్ళు మాట్లాడతారు ఎట్లా, మగవాళ్ళు తక్కువ ఉన్నారు. వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ పట్ల ఎందుకు వాళ్ళతో మాట్లాడించాడు ఫస్ట్, వాళ్ళతో మాట్లాడించాడు ఫస్ట్. లేదు మాట్లాడలేదు. ఇంతవరకు కూడా సంఘాల్లో ఉండేవారు, అలాగే మహిళా సంఘాల్లోని, అలాగే వీళ్ళు వృత్తుల్లో పనిచేసిన మహిళలందరూ కూడా మహిళల యొక్క ప్రత్యేక తెలియజేస్తూ దినోత్సవం జరుపుకుంటున్నాం తెలియజేస్తూ మహిళలకు ఒక ప్రత్యేకత ఉండాలి, వారు చేస్తున్న పని గుర్తుంచుకోవాలి, వాళ్ళ సమస్యలు చర్చించుకోవాలి, వారు చేస్తున్న సేవల్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి. అట్లాగే ప్రతి మహిళ కూడా ప్రతి ఇంటికి ఒక దీపం అనే పద్ధతిలో ఆ యొక్క కేవలం ఎమ్మెల్యే గారితో పాటు తోటి కలిగినటువంటి సంబంధించిన ఉద్యోగస్తులు మరియు సంఘ సభ్యులు ఇతర మహిళలందరూ పాల్గొనబోతున్నారు. బాగున్నారమ్మా? మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళా తల్లులకు మరియు మన గౌరవనీయులు ఆదర్శవంతులు ఎన్నో మనము చూడని చేసి చూపిస్తున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాదమ్మ గారు మరియు ఇక్కడ సభను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మహిళల గురించి చెప్పాలంటే వాస్తవంగా మాది ఒక చిన్న జీవితం. గడిచిన 25 సంవత్సరాలు ఈ రాజకీయం చేస్తున్నామంటే ఇంట్లో భార్య కానీ తల్లి కానీ మనకు సహకరించకపోతే ఇన్ని రోజులు మనము ప్రజల సేవ చేయలేదు. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు పిల్లలతోనూ మనకున్న సమస్యలతోనూ మనకున్నటువంటి అన్ని విషయాల్లో భార్య సగమై మనకు సహకరిస్తుంది కాబట్టి మనం ఈ రోజున ఇంత ఆదర్శవంతంగా జీవించగలుగుతాం. మరీ ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు ఒక అగ్నిపర్వతం. ఆయన మా వదిన ఆయన ఇది చేస్తుందంటే ఆ మహాతల్లికి ఎంత ఓపిక ఉండాలా. ఈ 25 సంవత్సరాలు ఆయన మేము చూస్తున్నాం. ఆయన చేస్తున్నటువంటి సేవ కానీ ఇంకోటి కానీ, ఆయన పడుతున్న స్ట్రగుల్ కానీ ఇంకోటి కానీ, ప్రతి విషయంలోనూ ఆ తల్లి సహకరించి ఈ రోజున ఇంత అగ్నిపర్వతాన్ని భరిస్తారంటే అది ఒక ఆడవాళ్ళకే సాధ్యం. అదేవిధంగా ఇక్కడ వేదికపై ఉంటున్నటువంటి పర్వీన్ బాబక్క నాకు 25 సంవత్సరాల ముందు కౌన్సిలర్గా టికెట్ ఇచ్చి ఆమె చైర్మన్గా అయిన రోజుల్లో కూడా ఈ రోజు తన కుటుంబాన్ని కోల్పోయినా, భర్తను కోల్పోయినా, పిల్లలు కోల్పోయినా ఎంతో మంది స్త్రీలకు ఆదర్శంగా బతుకుతున్నటువంటి మన పర్వీన్ బాబక్క గారు కానీ మిగతా మీ జీవితాల్లో మీరు ఎన్నో కోల్పోయినా కూడా, మీ భర్తలు కోల్పోయినా, అన్నదమ్ములు కోల్పోయినా, మా పిల్లలు కోల్పోయినా కూడా ధైర్యంగా బతుకుతూ అందరికీ మార్గదర్శిగా నిలుస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ఈరోజు మహిళా దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే విధంగా మనమందరం కూడా మన ఎమ్మెల్యే గారు చూపించినటువంటి ఒక మంచి మార్గంలో ప్రయాణం చేసి మన నియోజకవర్గానికి మీ స్త్రీమూర్తుల ద్వారా మంచి ఆదర్శప్రాయంగా నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి అందరినీ లేచి నిలబడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మన రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి. ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో సెర్క్ ద్వారా ప్రజల ప్రాంతం లేని రుణాలతో ఆర్థిక భరోసా, వడ్డీ లేని రుణం, వడ్డీ సబ్సిడీ పథకాలతో పెట్టుబడి భారం తగ్గించడం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా
సామూహిక వ్యాపారం నెలకొల్పడం నేర్పించడం, డిజిటల్ లావాదేవీలపై అవగాహన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా చూడండి. ఆటో ఎవరు ఆర్టీడీ వాళ్ళు ఇచ్చారా? ఆటో ఆర్టీడీ వాళ్ళు ఇచ్చారా? ఇది డీజిల్ ఆటోనా? డీజిల్ ఆటోనా? ఇంతకన్నా గర్వకారం మహిళకి ఏముంటుంది చెప్పండి. అంటే తను ఏదైనా సాధించగలదు, ఏదైనా చేయగలదు. మీ యొక్క ఆలోచన, మీ యొక్క మొదటి అడుగు ఎప్పుడు కూడా ముందు ఉండాలి, పాజిటివ్ ఉండాలి.